సోయా చాప్స్ జీడిపప్పు కూర. సో మామూలుగా టొమాటో జీడిపప్పు కూర మనందరికీ తెలుసు, ఒక అంటే మంచి నార్త్ ఇండియన్ కర్రీస్లో. మరి సోయా చాప్స్తో ఈ జీడిపప్పు కూర ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా చాప్స్ జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా చాప్స్ 5, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న జీడిపప్పు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 4, బిర్యానీ ఆకు 1, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, అల్లం పొడి చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. సోయా చాప్స్ జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనకి రెడీగా ఉన్నాయి. ఇది మనకు సోయా చాప్స్ అనేవి మనకు బయట సూపర్ మార్కెట్స్ లో ఫ్రిడ్జ్ లో దొరుకుతుందండి. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంటుంది. సో అది తీసుకుంటే మనకు ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం కట్ చేసుకుని చాప్స్ లాగా ఫ్రై చేసుకొని తయారు చేసుకుంటాం. చెప్తాను ఎలా తయారు చేయాలో ఏంటి అనేది కూడా చెప్తాను. అయితే సోయా గురించి చెప్పాలి అంటే హై ప్రోటీన్ ఫుడ్. సో హై ప్రోటీన్ అండి. సో ప్రోటీన్ ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళకు డాక్టర్ సజెస్ట్ చేస్తుంటారు కొంతమందికి ప్రోటీన్స్ ఎక్కువ తినాలి అని చెప్పి. సో వాళ్ళకి ఏంటి అంటే సోయా చాప్స్ డెఫినెట్ గా ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది, కాబట్టి హార్ట్ హెల్త్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది డైజెషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా బెస్ట్ అండి. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా, సో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అలాగే క్యాన్సర్ కి సంబంధించినటువంటి లక్షణాలు ఏవైనా ఉంటే కూడా ఇది చాలా వరకు బెటర్మెంట్ చేస్తుంది. అలాగే మనం ఇది జీడిపప్పు కాంబినేషన్ తో చేసుకుంటున్నాం. సో తినడానికి చాలా రుచికరంగా కమ్మగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం జీడిపప్పులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, తర్వాత మంచి విటమిన్స్ మినరల్స్ కానివ్వండి, పెద్ద పేగుకు సంబంధించిన సమస్యలు తగ్గించే గుణం కానివ్వండి జీడిపప్పులో ఎక్కువగా ఉంటాయి. మరి అటువంటి జీడిపప్పును కూడా ఉపయోగించి మనం ఈరోజు చక్కగా ఈ సోయా చాప్స్ ని జీడిపప్పుని కలిపి కూర తయారు చేసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే జీడిపప్పు నానబెట్టాం కాబట్టి దీన్ని చక్కగా మనం రుబ్బుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇది మనకి పేస్ట్ రెడీ అయిపోయింది అంటే ఇంకా చక్కగా వంట ప్రాసెస్ లోకి ఈజీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోవచ్చు. ముందుగా పేస్ట్ తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా మనము జీడిపప్పును పేస్ట్ లాగా తయారు చేసేసాం. నానబెట్టినప్పుడు ఏంటి అంటే జీడిపప్పు పేస్ట్ ఇంకొంచెం బాగా అవుతుంది. అప్పటికప్పుడు మనము రుబ్బుకున్న దానికన్నా కూడా నానబెడితే ఇంకొంచెం కరెక్ట్ అంటే ఆ పేస్ట్ అనేది ప్రాపర్ గా స్మూత్ గా అవుతుంది అనమాట. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే దీనికి డ్రెస్సింగ్ తయారు చేసుకోవాలి. దేనికి? మన సోయా చాప్స్ కి. అది తయారు చేసుకోవాలంటే ముందుగా మనము మిరియాల పొడి వేసుకుందాం. కొంచెం మిరియాల పొడి, దానికి తగ్గట్టుగా కాస్త ఉప్పు, ఒక్కసారి లైట్ గా కలుపుకోవచ్చు. కాకపోతే కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. దీంట్లో కొంచెం నూనె కూడా వేసుకుందాం, అంటే మనకి డ్రెస్సింగ్ కరెక్ట్ గా అవుతుంది అనమాట. ఇంకొంచెం కూడా మనం లైట్ గా నూనె వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఇలా మనకు సోయా చాప్స్ అనేవి మనకు మార్కెట్లో దొరుకుతాయని చెప్పాను కదా, దీన్ని మనము ఇలా సగానికి కట్ చేసుకుందాం. ఇలా ఓకే, కట్ చేసుకొని దీంట్లోకి వేసేసుకుందాం. ఇది మీకు ఇంకొంచెం చిన్న ముక్కలు కావాలి అంటే 3 ముక్కల్లా కూడా కట్ చేసుకోవచ్చు. మరీ చిన్న పీసెస్ లాగా అవుతాయి అనుకుంటే మాత్రం 2 ముక్కలు సరిపోతాయి. మిక్స్ చేసేసుకుందాం. ఇదిగోండి చక్కగా పట్టింది కదా, అంటే మనకు నూనె వేయడం వల్ల ఇంకొంచెం బాగా పడుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది పట్టించేసాం కాబట్టి బాండీలో ఒక్కసారి వేయించేసుకుందాం దాన్ని. ఓకేనా? ముందు స్టవ్ వెలిగించేస్తున్నాను. సో వన్స్ ఇది వేయించేసుకుంటే ఏంటంటే మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాస్త నూనె వేసేసుకుందాం. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసేసాను. ఆయిల్ మనకు కొంచెం లైట్ గా వేడైన తర్వాత మనం డ్రెస్సింగ్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఆ సోయా చాప్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా నూనెలో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఎక్కువ కాదు, చాలా ఫాస్ట్ గా కూడా అయిపోతుంది. సోయా అనేది ఎప్పుడూ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయేటువంటి ఒక పదార్థం. అంటే మనకు మామూలు సోయా తీసుకొని కూరలు చేసుకున్నా, సోయా చంక్స్ తో ఏదైనా మనం స్టార్టర్స్ లాగా చేసుకున్నా, సోయాతో ఏది చేసుకున్నా కూడా చాలా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది.
నూనెలో మనము చక్కగా ఇలా కోట్ చేసుకొని పెట్టుకున్నటువంటి సోయా ఏవైతే ఉన్నాయో అవి చక్కగా వేసేసుకుందాం. ఇది ఒక్కసారి మనం ఒక 2-3 నిమిషాల వరకు చక్కగా ఫ్రై చేసేసుకుందాం. పిల్లలు కూడా ఏంటంటే ఇష్టపడతారు డెఫినెట్లీ, అంటే కొంచెం మనకు డిఫరెంట్ రెసిపీ కదా, సో వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఇంకా సోయా చాప్స్తో కూడా మనకు చాలా రకరకాల వంటలు కూడా ఉంటాయి, మీరు ఒకసారి సర్చ్ చేసుకోవచ్చు ఎప్పుడైనా. అంటే కొంతమందికి అసలు సోయా చాప్స్ తెలియకపోవచ్చు. సోయా చాలా కామన్, కానీ సోయా చాప్స్ అనేవి కొంచెం అన్కామన్. ఇవి బేసిక్గా మన సూపర్ మార్కెట్స్లో ఎలా అవైలబుల్గా ఉంటాయి అంటే క్యాన్స్లో ఉంటాయి. సో వాటికి ఐస్ క్రీమ్ స్టిక్స్ని లైట్ అటాచ్ చేసేది కూడా, అందుకే మీకు చూసారా ఇక్కడ ఈ షేప్ కూడా ఐస్ క్రీమ్ పుల్ల షేప్ ఇక్కడ మనకి ఇంప్రెషన్ పడింది. ఐస్ క్రీమ్ స్టిక్స్తో పాటు మనకి అది అటాచ్ చేసి దాన్ని క్యాన్లో ఉంచుతారు. సో ఫ్రోజన్ లాగా అన్నమాట ఇది. సో మీకు అక్కడ ఫ్రోజన్ ఫుడ్స్లోకి వెళ్ళిపోతే దొరికిపోతుంది. ఇలా మనం ఒక 5 నిమిషాల పాటు వేయించేసుకున్నాం కదా, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం నూనె వేసుకుందాం. నూనె వేసుకుని అసలైన కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. అసలైన కూర ప్రాసెస్ అంటే చక్కగా మనం మసాలా దినుసులతో మొదలు పెట్టేస్తున్నాము. అన్ని రకాల మసాలా దినుసులు ఒక స్పూన్ వరకు వేసేసానండి. మసాలా దినుసులు అయిపోయిన తర్వాత బిర్యానీ ఆకు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా మనం చక్కగా స్లిట్ చేసి వేసేసుకుందాం. ఇప్పుడు మనకు జీడిపప్పు పేస్ట్ ఉంది. సో జీడిపప్పు పేస్ట్ని చక్కగా మనం వేయించేసుకుందాం. సో కొంచెం వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు, గ్రేవీ రావాలి కదా, కాస్త వాటర్ మిక్స్ చేసుకుందాం. ఇలా చక్కగా మనము జీడిపప్పు పేస్ట్లో కొంచెం మనకు వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇది ఒక 2 నిమిషాల పాటు మనకు ఇలా ఉడికిందనుకోండి, సో మంచి టేస్ట్ కూడా వస్తుందన్నమాట. సో దీంట్లో మనకు కావాల్సిన పొళ్ళు లైట్గా యాడ్ చేసుకోవచ్చు. సో అందులో భాగంగా ఫస్ట్ మనం కాస్త అల్లం పొడి వేసుకుందాం. ఓకేనా, మనం అల్లం ముక్కలేం వాడట్లేదు, అల్లం పొడి మాత్రమే తీసుకుంటున్నాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఇది ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి సోయా చాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి, చాలా లైట్గా. మళ్ళీ దగ్గర పడుతుంది కదా, అప్పుడు మనకు కరెక్ట్గా కన్సిస్టెన్సీ సెట్ అవుతుంది అనమాట. ఓకే, ఇంకా ఉప్పు అవన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాం కాబట్టి ఇది ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. పక్కాగా చక్కగా మనకి జీడిపప్పు ఫ్లేవర్ తెలియాలి, తర్వాత మనకు సోయా చాప్స్ కూడా బాగా ఉడకాలి కాబట్టి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. చూసారా, ఇలా చక్కగా మనకు మంచి కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది. ఓకే, సో సోయా చాప్స్ జీడిపప్పు కూర చేసుకుంటున్నాము. అందులో చివరిగా మనం కాస్త కసూరి మేతి వేసేసుకుందాము. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే ఇక మంచి టేస్ట్, లుక్ అన్నీ బాగుంటుందన్నమాట. కసూరి మేతి వేసేసుకున్నామంటే ఇంకా లాస్ట్ స్టెప్ కదా, ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ముందు సోయా చాప్స్ తీసేసుకుందాం.
అసలు ఎలా ఉంది తెలుసా అండి, చూస్తే మనకి ఒక స్వీట్ కర్రీ ఉంటుంది యాక్చువల్గా నార్త్ ఇండియన్ డిషెస్లో, అలా ఉందన్నమాట, మలై కోఫ్తా కర్రీ లాగా. సో ఇలా మనకి సోయా చాప్స్ జీడిపప్పు కూర రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా చాప్స్ జీడిపప్పు కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయా చాప్స్ 5, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నానబెట్టుకున్న జీడిపప్పు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 4, బిర్యానీ ఆకు 1, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, అల్లం పొడి చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. సోయా చాప్స్ జీడిపప్పు కూర తయారు చేసుకునే విధానం: ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పును మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మిరియాల పొడి, కాస్త ఉప్పు, కాస్త నూనె వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో కట్ చేసుకున్న సోయా చాప్స్ ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న సోయా చాప్స్ ని వేసి వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, జీడిపప్పు పేస్ట్ వేసి కాస్త నీళ్లు పోసి అల్లం పొడి, జీలకర్ర పొడిని కూడా వేసి వేయించి సోయా చాప్స్ కూడా వేసి సరిపడా నీళ్లు పోసి కలిపి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కసూరి మేతి, కొత్తిమీర వేసి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా చాప్స్ జీడిపప్పు కూర రెడీ.